అందరికీ నమస్కారం. ఈరోజు జూలై 25 ఈ యొక్క తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 సంవత్సరాల యొక్క శతాబ్ది ఉత్సవం కార్యక్రమం మన భాగ్యనగరంలో తీసుకోవడం జరిగింది. తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ నుంచి ఈ యొక్క కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి వివిధ రాష్ట్రాల నుంచి అటు రాజస్థానే కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశే కానివ్వండి, ఇటు మహారాష్ట్రే కానివ్వండి, ఇటు తమిళనాడే కానివ్వండి, తమిళనాడు నుంచి తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అందరూ తయారీదారులు అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళ యొక్క టపాకాయల డిస్ప్లే డమ్మీస్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు పొల్యూషన్ ఎట్లయితే ఉండేనో ఆ పొల్యూషన్ ఎలాగైతే సిఎస్ఐఆర్ అట్లాగే నీరి సర్టిఫైడ్ లో ఎమిటింగ్ పొల్యూషన్ అనే ఫార్ములేషన్ మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఆ యొక్క ఫార్ములేషన్ ద్వారా ఈ యొక్క టపాకాయలు ఈరోజు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతూ ఉంది. అది యొక్క ఎలా జరుగుతుంది, పొల్యూషన్ ఏదైతే ఉందో 60% పొల్యూషన్ తగ్గించడం జరిగింది. ఆ యొక్క పొల్యూషన్ తగ్గించామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అందరికీ ప్రజలకు తెలియజేయాలని ఫైర్ వర్క్స్ మేడ్ ఫర్ చిల్డ్రన్ నాట్ బై చిల్డ్రన్ అని చెప్పి ఒక నినాదం తీసుకోవడానికి ఈ యొక్క ఫైర్ వర్క్స్ అసోసియేషన్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సహకరించిన మీడియా మిత్రులకు, పోలీస్ యంత్రాంగానికి, డిఎఫ్ఓ ఫైర్ డిపార్ట్మెంట్ యంత్రాంగానికి థ్యాంక్ యూ అండి. వచ్చే జనాలు మాత్రం మంచి స్పందించారు. మా ఫైర్ వర్క్స్ అంటే ఒక వెలుగుల పండుగ. దీపావళికే కాదండి, ప్రతి పండగకి మా క్రాకర్స్ కాల్స్తూ ఉంటారు. అది పొల్యూషన్ అనేది కాదు. పొల్యూషన్ అనేది ఒక AQI దగ్గర చూస్తే దివాళీ నెక్స్ట్ డే దివాళీ రోజు పొల్యూషన్ లెవెల్ తక్కువ ఉంటుంది. నార్మల్ డే కన్నా 365 రోజుల్లో 2 రోజులు తక్కువ ఉంటుంది. మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి, చూసుకోండి. ఊరికే క్రాకర్స్ ని బ్లేమ్ చేస్తుంటారు. మాది 70% గ్రీన్ క్రాకర్స్ అండి. ఇంకా 30% అనేది ఇంకా 2-3 years లో అది కూడా 100% అవుతుంది. ఫ్రీ పొల్యూషన్ క్రాకర్స్ 30% వల్ల కూడా మాకు ఇంకా 3 years టైం పడుతుంది. అటువంటి కన్ఫర్మ్ చేస్తాం. మీ సహకారానికి థ్యాంక్స్ అండి. శతాబ్ది ఉత్సవాలు థ్యాంక్ యూ. భారతదేశ టపాకాయల వ్యాపారం, టపాకాయల మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయ్యి 1926లో స్టార్ట్ అయినది. దాన్ని ఈరోజు 2021వ సంవత్సరం ద్వారా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో సెలబ్రేషన్ చేసుకుంటారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో 100 సంవత్సరాల సందర్భంగా మా తెలంగాణ ఫైర్ క్రాకర్స్ అసోసియేషన్స్ అందరం కలిపి దీన్ని భారీ ఎత్తున మేము సెలబ్రేషన్ చేస్తున్నాము. ఈరోజు 25వ తారీఖు జూలై 2022వ తారీఖున మేము ఈ సెలబ్రేషన్స్ని గత 1 month నుంచి ఒక నెల రోజులుగా మేము ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకొని మా కమిటీ ఒక ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ సభ్యులు, స్టేట్ కమిటీ, ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లా బాడీ అందరం కలిపి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మేము తీసుకున్న ఈ చొరవని ప్రతి ఒక్కరూ ఆ దీపావళి వేడుక రోజే జరుపుకుంటున్నాము. జనరల్గా ఆ సెలబ్రేషన్స్ ఇదొక మా అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగ జరుగుతుంది. వీరందరినీ ప్రతి ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు కళ్ళతోటి వీక్షిస్తుంటున్నారు. ఆన్లైన్లలో వేరే విధంగా లింక్స్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలు, తెలంగాణ ప్రజలు 10 కోట్ల మంది ప్రజలు వీక్షిస్తున్నారు. దీన్ని తమిళనాడు, కేరళ ఇలాంటి వాటికి కూడా లింక్స్ వెళ్ళిపోయాయి. సో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 100 సంవత్సరాల సెలబ్రేషన్ సందర్భంగా మా కమిటీ సభ్యుల తరఫున కూడా పొలిటికల్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి పొలిటికల్ వాళ్ళని కూడా పిలిపించాము. ఈరోజు 7:30కు వాళ్ళు కూడా వస్తున్నారు. దానం నాగేందర్ గారు ఇక్కడి ఏరియాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు, ప్లస్ మన బట్టి విక్రమార్క గారు వస్తున్నారు, మంత్రి శ్రీధర్ బాబు గారు వస్తున్నారు, దామోదర రాజనరసింహ గారు వస్తున్నారు, అలాగే బీర్ల ఐలయ్య గారు వస్తున్నారు. వీళ్ళందరినీ ఆహ్వానం పలుకుతూ మనం ఇంకా ఈ సెలబ్రేషన్స్ని ఈ కమిటీ ఇప్పుడు అందాక సీఎం గారు వస్తున్న ప్రోగ్రామ్ సందర్భంగా ఒక 1/2 hour 1 hour బ్రేక్ ఇచ్చిన తర్వాత 8:30కి క్రాకర్ షో అయిపోయాక రాత్రి 11 గంటల వరకు కూడా వినూత్నమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన దగ్గర. కల్చరల్ యాక్టివిటీస్, అన్ని రకాల కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. జబర్దస్త్ టీమ్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మిమిక్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటన్నిటిని వచ్చిన సభ్యులందరూ, వచ్చిన రిటైలర్స్ కానీ, కమిటీ సభ్యులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ప్రజలు కానీ ఈ 100 సంవత్సరాల వేడుకలు పాల్గొన్నందుకు మా కమిటీ సభ్యులు అందరి తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ధన్యవాదములు. పటాకుల శత సంవత్సరాల ఉత్సవానికి విచ్చేసిన అందరికీ
ధన్యవాదాలు తెలుపుతూ 100 ఏళ్ల ఈ చరిత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పటాకులు అంటే పొల్యూషన్ అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే మా ఈ శతాబ్ది ఉత్సవాల ద్వారా తెలిపేది ఏంటంటే పటాకులు అంటే పొల్యూషన్ కాదు, కల్చర్, ఫన్, హ్యాపీనెస్, ఎకానమీ. లక్షల మంది ఈ పటాకుల వ్యాపారం మీద వర్కర్స్ నుంచి మొదలు పెట్టుకుంటే ట్రేడర్స్ వరకు అందరూ దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళు తమ జీవనాన్ని గత 100 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 100 సంవత్సరాల చరిత్ర గల ఈ పరిశ్రమ ఇంకా మున్ముందుకు బాగా పెంపొందాలని, ప్రజలందరికీ మంచి ఉత్సాహాన్ని, హ్యాపీనెస్ని ఇవ్వాలని, మన కల్చర్ని పెంపొందించడానికి మేము ఎలవేళ పనిచేస్తామని ఈ శతాబ్ది ఉత్సవాల ద్వారా ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే, మళ్ళీ మరొక్కసారి చెప్పేది ఏంటంటే ఫైర్ వర్క్స్ అనేవి పొల్యూషన్ కాదు, ఇది కల్చర్, ఆ తర్వాత హ్యాపీనెస్, ఆ తర్వాత ఫన్, ఆ తర్వాత ఎకానమీ, ఇవన్నిటికీ జోడించిందే ఫైర్ వర్క్స్ పరిశ్రమ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరి విషయాన్ని గమనించాలని, ఇక్కడికి వచ్చిన మా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ, మీడియా మిత్రులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ మీ సంతోషాన్ని మా పటాకులతోటి మీరు మరింత ఉత్తేజం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భారత్ మాత. ఓకేనా. ఈ 100 సంవత్సరాల ఉత్సవ సందర్భంగా మేము తెలియజేస్తుందంటే మా గ్రీన్ క్రాకర్స్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్రీన్ క్రాకర్స్ ఇది మీరు అందరు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మా కమిటీ మెంబర్స్కి, మా పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీ మీడియా తరఫున మమ్మల్ని ఇంత మంచిగా ముందుకు తీసుకెళ్ళినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 100 acres మన దగ్గర దినదిన అభివృద్ధి చెందుకోడు. ఫస్ట్ కలకట్టాలో స్టార్ట్ అయ్యింది, తర్వాత శివకాశిలో అయిపోయింది. లక్షల మంది జీవనోపాధి తమిళనాడులోని శివకాశి అనే పట్టణంలో బాగా డెవలప్ అయింది. మ్యాచెస్ మళ్ళీ క్రాకర్స్ అక్కడనే బాగా తయారవుతాయి. ఇప్పుడు ఈ క్రాకర్స్ మన ఒక్క దేశంలో కాకుండా ప్రపంచమంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మన ఇండియాలో కూడా చాలా డెవలప్ అయింది, ఇంకా చాలా డెవలప్ అయ్యింది. దీనికోసం ప్రభుత్వం వాళ్ళు మాకు సహకారం చేస్తే, మాకంటే మేమైతే ఓన్లీ డీలర్స్ చేసే శివకాశి వాళ్ళకి ఇంకా డెవలప్ అయింది. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.